మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయును. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని పిల్లారా, దేవుడు మంచి వారికి ఏం చేస్తాడంట? మేలు చేస్తాడు. హల్లెలూయా. యథార్థ హృదయులకు మేలు చేస్తాడు. ఈరోజు నీ సాక్ష్యం ఎలా ఉంది? ఈరోజు నిన్ను గూర్చిన సాక్ష్యము నీ కుటుంబంలోనైనా, నువ్వు జీవిస్తున్నటువంటి ఆ పల్లెలోనైనా, మీరు బ్రతున్నటువంటి ఆ పట్టణంలోనైనా, మీరు జీవిస్తున్నటువంటి ఆ పరిసర ఆ కాలనీలోనైనా మీ సాక్ష్యం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ టెస్టిమనీ? మంచివారిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారా? లేదంటే యథార్థమైన హృదయం గల వారిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారా? లేదంటే చెడ్డవారని, పాపిష్టివారని సాక్ష్యం తెచ్చుకుంటున్నారా? ఒకసారి ఆలోచించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మంచి వారికి యెహోవా మేలు చేస్తాడంట. ఆమేన్. యథార్థ హృదయులకు దేవుడు మేలు చేస్తాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యథార్థ హృదయులుగా ఇగ ఇగ అయ్యగారు మైక్ అంటే మీదే పెద్ద. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా హీట్ ఎక్కువ ఉందండి, కొద్దిగా భరించాలి, తప్పదు. కొద్దిసేపే 2 మాటలు చెప్పి ముగిస్తాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎన్ని దినాలుగా, ఈ దినం వరకు, ఈ గడియ వరకు కూడా మంచి పేరు తెచ్చుకోవడానికి నువ్వు కష్టపడలేదేమో. యథార్థ హృదయాన్ని సంపాదించుకోవడానికి కష్టపడలేదేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, మంచి పేరు తెచ్చుకోవడానికి కష్టపడు. ఆమెన్. ఎన్ని రోజులు ధనార్జన కొరకు ప్రాకులాడేవేమో, ఎన్ని రోజులు ఇంకా దేనికి ప్రాకులాడావో? అధికారాల కొరక, అధికారాల కొరక, దేని కొరకు ప్రాకులాడావో? కానీ ఈరోజు ప్రభు నీకు సెలవిస్తున్న మాట, మంచి పేరు కొరకు ఈ రోజుతో ప్రయత్నం చేయి. ఆమెన్, ఆమెన్. ఎందుకంటే నీకు గనక మంచి పేరు వస్తే, నీకు మంచి హృదయం ఉంటే, మంచి మనసుంటే, నీకెవరి సహాయం వస్తుంది? దేవుని సహాయము. ఆమెన్. లేదు, అపవిత్రమైన బ్రతుకు అపవిత్రమైన జీవితంలో జీవిస్తూ, చెడు మార్గాల్లో నడుస్తూ, కలహానికి కాలు దూవుతూ, ప్రార్థన జీవితానికి దూరంగా ఉంటూ, దేవుని పరిచర్యకు, దేవుని సన్నిధానానికి దూరంగా ఉంటూ, నాకు దేవుని సహాయం రావాలి అంటే అది కాని పని, అది కాని పని. హల్లెలూయా. నీ ఇంట్లో 10 లక్షలున్నా నీ మనసు దేవుని పట్ల ఒకే విధంగా ఉండాలి. నీ ఇంట్లో కాసు లేకున్నా నీ మనసు దేవుని పట్ల 10 లక్షలు ఉన్నప్పుడు ఎలా ఉందో అదే మనసు ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. నీ ఇంట్లో 2 క్వింటాల బియ్యం ఉన్నా ఏ మనసు ఉంటుందో, నీ ఇంట్లో పిడికెడు బియ్యం లేనప్పుడు కూడా దేవుని పట్ల అట్టి మనసే కలిగి ఉండాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగునుగాక. క్రైస్తవులు అంటే ఎలా ఉంటారంటే, బహుగా ధనమున్నప్పుడైనా, ఏమీ లేకుండా లేమిలోనైనా ఒకే విధమైన మనస్సు కలిగి ఉండేవారే క్రైస్తవుడు, క్రైస్తవురాలు. ఆమెన్. ఉన్నప్పుడు ఎగిరిపడం, లేనప్పుడు
ఆ మనసుంటే క్రైస్తవుల కిందికి రాము. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. నేను వచ్చేటప్పుడు చూస్తున్నాను, మంచి మంచి యవన బిడ్డలు, యవనస్తులండి, 50 సంవత్సరాలు కూడా లేవు పట్టుమని ఆ ఆ ఫ్లెక్సీలు కడుతున్నారు. వాళ్ళవి చనిపోతే కడతారు కానీ చిన్న ఫ్లెక్సీలు, అవి పోచంపల్లిలో, జూలూరులో, ముక్తాపూర్లో నాకు కనిపించాయి. నా మనసుకు ఒకటి తేటగా అయింది. ఏంటో తెలుసా? ఏదో ఒక రోజు నా ఫోటో కూడా అక్కడ పడవలసిందే. ఆమెన్. అక్కడ ఫోటో పడ్డప్పుడు భూమి మీద ఏదైనా తీసుకెళ్తానా? కట్టుకున్న భార్య అయినా, కన్న తల్లి అయినా, కన్న తండ్రి అయినా, విశ్వాసులు ఎవరైనా నాతో వస్తారా? నన్ను విడవక ఎడబాయక బ్రతుకున్నా చనిపోయినా నాతో ఉండేది ఎవరు? ఆత్మస్వరూపుడు. ఆమెన్. ఆయన్నే నజరేయుడైన యేసు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో స్నేహం చేయడం గొప్పతనం, ఆయనతో నడవడం గొప్పతనం, ఆయన పని చేయడం రాజరికం, ఆయన పక్షాన నిలబడడం దమ్మున్నోడు నిలబడతాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పక్షాన నిలబడాలంటే లోకం మనలో చావాలి, కులం అనేది చావాలి, మతం అనేది చావాలి, డబ్బు మీద మోహం చావాలి, శరీర కోరికలు చావాలి, లోకానుసారమైన చెడంతా చచ్చిపోవాలి, పరిశుద్ధముగా ఆయన పక్క నిలబడాలి. ఆమెన్. అది కదా దమ్మంటే. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. చచ్చాకేం చేయలేవు, చచ్చాక నువ్వైనా నేనైనా ఏం చేయలేం. మనున్నప్పుడే దేవుని కొరకు ఒక అద్భుతం చేసి పెట్టాలి. ఆమెన్. భూమి మీద దేవుని కొరకు ఏదో ఒక రీతిగా వాడబడాలి, నిలబడాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దండం పెట్టి చెబుతున్నా, కొందరికి ఆయుష్ అయిపోతున్నది, వయసు మళ్ళీపోతున్నది, ముసలితనానికి వస్తున్నారు, మరణానికి దగ్గరైతున్నారు, కానీ దేవుని గురించి ఆలోచన చేస్తలేరు, దేవుని పని గురించి ఆలోచన చేయట్లే. జాగ్రత్త. రేపటి దినం గనక దేవుని దగ్గర నువ్వు తలదించుకుంటావు. నీ కొరకు దేవుడు దాచుంచాడు కొన్ని అద్భుతమైన ఆశీర్వాదాలు, అవి పొందుకోలేని పరిస్థితి వస్తుంది. ఇంకా డబ్బు మీద మోహమొద్దు, ఇంకా దేనికో పరుగులు తీస్తున్నావు, ఆగుయిగా దేవుని కొరకు నిలబడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి చివరి ఘట్టాలు గనక దేవుని రాకడ సమీపమైతుంది గనక మనం నిలబడాలి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని పిల్లరా, ఎవరు మంచివారు, ఎవరు యథార్థ హృదయులు? ఒక చిన్న మాట చెప్తాను, వినండి. ఒక చిన్న కుగ్రామం, ఆ కుగ్రామంలో చాలా బీదావిడ వివాహము చేసుకున్నది. వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు కుమార్తెలు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇద్దరు కుమార్తెలు. అయితే ఇద్దరు కుమార్తెలు పుట్టగానే తన భర్త మంచం పట్టాడు, అనారోగ్యంతో మంచం బట్టి భయంకరమైన వ్యాధి, టీబీ వ్యాధి. ఈ పక్కటెముకలు ఉంటాయే, ఆ పక్కటెముకల కింద ఉన్నటువంటి లంగ్స్, ఊపిరితిత్తులు నిండా టీబీ రోగం పేరి తెమ్మడంతా చేరి చీముగా మారి
పక్కటెముకల్లో నుండి వెళ్తున్నది. అతనికి ట్యాబ్లెట్లు, టీబీ ట్యాబ్లెట్లు పెట్టడమే గాక తన బలానికి శక్తికి ప్రైవేట్గా డాక్టర్లను సంప్రదించవలసి వస్తుంది. డబ్బు చాలా ఖర్చు అవుతుంది. ఒక మాట అండి, నాకు తెలిసిన ఒక ఆయన నాతో ఒకరోజు ఏమన్నాడంటే, హైదరాబాద్లో ఉంటాడు. నా నా యావదాస్తి 55 కోట్లు ఉంటుందో అన్నాడు. ఎన్ని కోట్లు అండి? 55 కోట్ల సావుకారిని నేను అన్నాడు. కానీ ఏం లాభం అన్నాడు. ఎందుకు అంటే, నాకు క్యాన్సర్ రోగం అయ్యా, అది 4వ మెట్టెక్కింది. నేను ఏ సమయాన కళ్ళు మూస్తానో తెలియదు. నేను ఏ సమయాన కళ్ళు మూస్తానో తెలియదు. నేను అనుదినం చస్తూ బతున్నా. ఎందుకంటే ఏ సమయాన నాలో ఉన్న రోగం నా ఊపిరి ఆపేస్తుందో తెలియదు. మరణం నన్ను వెంటాడుతుంది. ఒక మాట అండి, 55 కోట్లు సంపాదించాడు జీవితకాలం అంతా కష్టపడి. 65 ఏళ్ళు ఉంటాడు. కానీ ఏం సంపాదించుకున్నాడు? 65 ఏళ్ళకు 55 కోట్లు సంపాదించాడు. కానీ ఏం సంపాదించుకున్నాడు? మరణాంతకమైన రోగం. ఇప్పుడు 55 కోట్ల రూపాయలు సంపాదించానని సంతోషించాలా, లేదా చనిపోతున్నాను, మరణం నన్ను వెంటాడుతుందని భయపడాలా? ఒకసారి ఆలోచించండి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, అయ్యా 10 కోట్లు ఇస్తాను, నన్ను బతికించండి అంటే 200 కోట్లు ఇచ్చినా నువ్వు బ్రతకవు అన్నాడు. బ్రతకవు అన్నారు. ఆయన ఈరోజు లేడు. అలా మాట్లాడిన సంవత్సరంన్నరకు అలా చనిపోయాడు. దేవుని పిల్లలరా, ఒకసారి ఆలోచించాలి. డబ్బే శాశ్వతం కాదు మనకు. శాశ్వతుడు ఎవరు? నజరేయుడైన యేసు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అంటే నేను పని చేసుకోవద్దని అంటలేను. పని చేసుకున్నంత వరకు చేసుకోవాలి. కానీ ప్రార్థనకి ఇచ్చే సమయం కూడా నువ్వు పనికిస్తానంటే అది దేవుడు ఒప్పడు. ఆమెన్. అప్పుడు దరిద్రత నిన్ను వెంటాడే ఛాన్స్ ఉంటుంది. ప్రార్థన ఉన్నప్పుడు కూడా నువ్వు పనిలో కాలు పెట్టావా, అప్పుడు నిన్ను ఆశీర్వాదం ఏలదు, దరిద్రం ఏలుతుంది. జాగ్రత్త. నిజమిది. ప్రార్థన సమయానికి ప్రార్థనలో ఉండాలి. ఎంత కష్టం కానీ, ఎంత బాధ కానీ, ఎంత దుఃఖం కానీ, ఎంత వేదన కానీ ప్రార్థన ఆపొద్దు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దానియేలు గారి దగ్గరికి, దానియేలు అయ్య గారి దగ్గరికి, నువ్వు ప్రార్థన కనుక చేసావా సింహాల బోన్లో వేస్తామని చెప్పారు. కానీ ప్రార్థన ఆపాడా? నన్ను సింహాల బోన్లో వేస్తానని రాజుగారి దగ్గర నుండే శాసనం వచ్చింది. నేను చంపబడతాను ప్రార్థన చేసుకుంటే అని భయపడి అదిరిపోయి వణికి ప్రార్థన ఆపాడా? తాను దినానికి 3 సార్లు ప్రార్థించుకునేవాడు. అదే విధంగా మరణ వార్త తెలిసాక కూడా ప్రార్థనలోనే ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. నీ ఇంట్లో ఎంత పెద్ద ఫంక్షన్ ఉండొచ్చు, కానీ ప్రార్థన మాత్రం ఆపొద్దు. నీ ఇంట్లో ఎంతటి సమస్యనే రావచ్చు, ప్రార్థన ఆపొద్దు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎన్ని 100 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుండొచ్చు, కానీ ప్రార్థన ఆపొద్దు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. అయితే ఆవిడ ఆ భయంకరమైన వ్యాధితో అతడు బాధపడుతుంటే, ఇక పిల్లలేమో 2 ఆడపిల్లలు చిన్న వయసులో ఉన్నవాళ్ళు, తానేమో యవ్వన బిడ్డ, ఏ పని చేసుకొని నా భర్తను బ్రతికించుకోవాలని హైదరాబాద్ పట్టణానికి వచ్చిందంట. హైదరాబాద్ లాంటి పట్టణానికి వచ్చి ఓ చిన్న ఇల్లు, స్లమ్ ఏరియాలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని ఆ ఇంటిలో అద్దెకుండి తన భర్తకు ఆ ఇండ్లల్లో ఈ ఇండ్లల్లో పాసి పనులు చేసి ట్యాబ్లెట్ తెచ్చి తన భర్తను బ్రతికించుకుంటుంది.
పిల్లలకు ముద్ద అన్నం పెడుతుంది. దేవుని పిల్లరా, అలాగా ఆ ఇంటి పాసి పనులు చేయడం ద్వారా వచ్చే ఆర్థికం సరిపోవట్లే ఇంట్లో. కనుక ఏం చేయాలని ఒక 5 స్టార్ హోటల్లో తనకు తెలిసినటువంటి ఒక అక్క, అమ్మ ఒక హోటల్లో పని ఉన్నది, నువ్వు చేస్తావా అని అడిగింది. అమ్మ చేస్తానమ్మా అంటే సరే రా అని 5 స్టార్ హోటల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధిపతులు, నాయకులు, సినిమా హీరోలు, గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లు వచ్చి ఆ హోటల్లో వాళ్ళు నివాసాలు చేస్తారు. ఒకరోజు రూమ్ ఖరీదు 15,000, 20,000, 30,000 ఖరీదు. దేవుని పిల్లలారా, అంత 5 స్టార్ హోటల్ అది. కోట్ల రూపాయలు ఉన్నోళ్ళే వస్తారు. అలాంటి హోటల్లో ఉద్యోగం దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ హోటల్లో ఈమె పని ఏంటంటే తిన్నటువంటి ప్లేట్లన్నీ తీయాలి. ఎవరికైనా భోజనం పెట్టేది ఉంటే పెట్టాలి, ఎవరికైనా భోజనం సర్వ్ చేసేదంటే చెయ్యాలి, టేబుల్ క్లీన్ చేయాలి. అలాగా ఆమె పని ఆ హోటల్లో. ఒకరోజు దేవుని పిల్లరా, అలా ఆమె చేసుకుంటూ 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు గతించాలి. ఒకరోజు ఏం జరిగిందంటే ఆ హోటల్కు తెల్ల బట్టలు, ఖద్దరు బట్టలు వేసుకొని విలువైన కారులో దిగి, చేతికి గోల్డ్, మెల్లో గోల్డ్, ఇక అమ్మగారులు, అక్కలైతే మెడలో పెద్ద గొలుసులు, తలలో కిరీటాలు, ఇంకా అండి ఇలాగా చేతుల్లో బంగారు గ్లాసులు, అలా విలువైనటువంటి వ్యక్తులు, అంటే చాలా డబ్బు గల వ్యక్తులు అక్కడికి వచ్చేవాళ్ళు. కానీ ఒక దినాన ఒక ఆయన పిచ్చోడిలాగా మొత్తము నల్లటి వస్త్రాలు మురికి పట్టిపోయి ఉన్నాయి, వెంట్రుకలన్నీ చీపురు వెంట్రుకలు, గడ్డమంతా క్షౌర్యం పెరిగిపోయింది, మొత్తం బాగా పెరిగిపోయింది. దేవుని పిల్లలారా, ఆ వ్యక్తుడు చినిగిపోయిన పైంటు, చినిగిపోయిన షర్టు. పిచ్చోళ్ళు ఎలా ఉంటారండి రోడ్ల మీద? అవి అలాంటి వికారమైన వస్త్రాలు, మొత్తం దుమ్ముబడి ఉన్నది. ఆయన మెల్లగా హోటల్లోకి వచ్చాడు. వచ్చి ఆ అక్కను అడిగాడు, అమ్మా చాలా ఆకలిగా ఉంది, పట్టెడు అన్నం పెడతావా అడిగాడు. ఆమె మనసు కరిగిపోయింది. పాపం పిచ్చోడు ఆకలేస్తుందని అడిగాడు అని వెంటనే వెళ్ళి ఓ ప్లేటు భోజనం తెచ్చి మంచిగా పప్పుచార, కూరగాయలను తెచ్చి ముందు పెట్టి తినయ్యా. అప్పుడు ఆ హోటల్ మేనేజర్ చూసి ఆవిడని పిలిచి, ఇతను పిచ్చోడు, ఆ పిచ్చోనికి ఆ హోటల్లో భోజనం పెడతావే, ఇక్కడికి వచ్చేది ధనవంతులు, సావుకారులు, ఈ పిచ్చోడిని ప్రేమించి ఈ పిచ్చోనికి భోజనం అందిస్తావు అని ఆవిడని అదిరించి తక్షణమే వెళ్ళగొట్టు, వెలివేయి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్ అని వెలివేయి అంటే అప్పుడు ఆవిడ అన్నది, అయ్యా మేనేజర్ గారు, అయ్యా ఆ పిచ్చోడికి భోజనం పెట్టానుగా, ఆ పెట్టిన డబ్బు ఆ భోజనానికి ఎంత అవుతుందో నా జీతంలో కట్ చేసుకో. మంచి ఆవిడేనా చెడ్డ ఆవిడేనా? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఆవిడేనా చెడ్డ ఆవిడేనా? నా జీతంలో కట్ చేసుకో అయ్యా. ఎంతో 200, 300, 500 నా జీతంలో కట్ చేసుకో. ఒక పూట బీదవాడికి భోజనం పెట్టాను నాకున్న దాంట్లో. దేవుని పిల్లారా, ఆ మేనేజర్ కోపం వచ్చి, నాకు ఎదిరించి మాట్లాడతావా? ఆ పిచ్చోడికి భోజనం పెట్టి టేబుల్ పాడు చేసి వాడి కాళ్ళకంతా మురికి, ఒంటి నిండా మురికి, ఈ రూమ్ అంతా క్లీన్ చేయాలి, హోటలే క్లీన్ చేయాలి, ఈ వాసన అని
అదిరిచ్చి ఆ పిచ్చోడితో పాటు ఈవిడను కూడా గెంటేశాడు. వెళ్ళు అని ఆ పిచ్చోడిని గెంటేశాడు. ఆ పిచ్చోనితో పాటు ఈవిడను కూడా హోటల్లో నుండి ఈ రోజుతో నీకు ఉద్యోగం లేదు అని గెంటేశాడు. ఆవిడ చాలా బాధపడ్డది మదిలో. నా భర్త మంచం పట్టినోడు, రోగిష్టోడు, రోజు మందులు కావాలి, మా బిడ్డలు చిన్న పిల్లలు, వాళ్ళకు భోజనం కావాలి, రూమ్ అద్దె కట్టాలి, నెల తిరగ మందికే నెల భోజనం కట్టాలి, రెంట్ కట్టాలి అని ఆవిడ మనసులో ఆలోచించుకొని దుఃఖపడుతూ ఇక రేపటి నుండి ఏదైనా కూలి పని చేసుకుందామని వెళ్తే, దేవుని పిల్లారా, తెల్లవారాక ఆ రోజు అయిపోయింది. తెల్లవారాక 8 గంటలకే ఆవిడ ఉండే ఆ అద్దె ఇల్లు ఎదుటనే ఒక విలువైన కారు వచ్చి ఆగింది. ఒక విలువైన కారు. ఆ కారులో నుండి ఆ హోటల్ మేనేజర్ గారు, ఆ పిచ్చోడితో పాటు గెంటేశాడే ఆ హోటల్ మేనేజర్ గారు వచ్చి దిగి వాళ్ళ ఇంటికి వచ్చి, అమ్మా నన్ను క్షమించు, ఇదిగో రేపటి నుండి వచ్చి మరలా హోటల్లో పని చేయి. ఏ పని చేయి? అంట్లు తోమడం కాదు, తినేసిన అంట్లు తీసేయడం కాదు, టేబుల్ క్లీన్ చేయడం కాదు, ఆ 350 కోట్ల హోటల్కు నువ్వే మేనేజర్వు. ఆమెన్, హల్లెలూయా. ఆ మేనేజర్ గారు చెబుతుంటే ఆమె ఆశ్చర్యపోయి, అయ్యా నాకు ఇంత స్థాయా, లక్షల జీతాల, అన్ని వేల మందికి నేను పెద్దనా ఏంటి అంటే, అమ్మా నిన్న నువ్వు ఒక పిచ్చోడు హోటల్కి వస్తే భోజనం పెట్టావే, ఆడు పిచ్చోడని నేను కూడా అనుకున్నాను. ఆయన పిచ్చి ఆయన కాదు, ఇలాంటి హోటళ్ళు వేవేల కొలది ఉన్నాయి, ప్రపంచంలో గొప్ప ధనికుడు ఆయన, ఆ హోటల్కు చైర్మన్ ఆయన. ఆమెన్, ఆమెన్. నేను కూడా గుర్తుపట్టలేదు, కానీ ఆ పిచ్చోని పట్ల నువ్వు చూపించిన దయ అతనికి నచ్చి నీకు కొలువు ఇస్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా. వెంటనే ఆవిడ ఇంటిలో మోకాళ్ళేసి దేవుణ్ణి స్తుతించింది. ఆమెన్. నువ్వు మంచితనంగా ఉంటే, మంచి మనసు కలిగి ఉంటే, 10 మందికి సహాయం చేయగలిగిన స్థాయి నీకున్న రూపాయలనే, నీకున్న దాంట్లోనే పట్టెడన్నం పెట్టగలిగిన స్థితి ఉంటే, అట్టి మంచి మనసును గనక నువ్వు సంపాదించుకుంటే, ఆ మంచి మనసు గల వారికి దేవుడు మేలు చేయకుండా ఉండలేడు. ఆమెన్, హల్లెలూయా. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మంచి మనసును సంపాదించుకో ఈ రోజుతో. ఆమెన్. మంచి పేరు తెచ్చుకో. ఆమెన్. పలానాయన పలానామే చాలా దీనులరా, చాలా మంచోళ్ళరా, ఎంత విధేయులరా, పాపం అమాయక జనాంగంరా. ఆమెన్, ఆమెన్. మనల్ని చూస్తే ఎదుటి వ్యక్తికి కూడా మదిలో కొద్దిగా జాలి కలగాలి. మనుషులకు జాలి కలిగితే వాళ్ళకంటే ఎక్కువ జాలి మన పైన ఎవరు కలుగుతుంది? దేవునికి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈవిడ ఆశీర్వాదం మామూలుగా లేదండి. ఇక హోటల్కు మేనేజర్, కనీసం 700 మందికి పైగా ఎడ్డిమే. ఆమె పొద్దున కారులో వస్తుంది, సాయంత్రం కారులో వెళ్తుంది, ₹1,00,000 పైన జీతం. తన భర్తను బాగు చేసుకుంది, పిల్లలను చదివించుకుంది, ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళింది. ఆమెన్, ఆమెన్. ఆమె శాయశక్తులతో కష్టపడితే ఎక్కడ జీవితం? మురికివాడలో చిన్న అద్దె గది. కానీ దేవుడు ఆశీర్వదిస్తే 700 పనులకు, అంటే 700 మందికి మేనేజర్. ఆమెన్, ఆమెన్. విలువైన కారులో రావడం వెళ్ళడం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మంచితనం సంపాదించుకోవడానికి ఈ రోజుతో నువ్వు నడవవలసిందిగా దైవ పేరిట మనవి చేస్తున్నాను. ఆమెన్, ఆమెన్. నీ మాట అయినా మంచిగా ఉండాలి, నీ చూపు అయినా మంచిగా ఉండాలి, నీ ఆలోచన అయినా మంచిగా ఉండాలి. బీదల పట్ల దయ ఉండాలి, జాలి ఉండాలి, కనికరం ఉండాలి, కరుణ ఉండాలి. ఆమెన్, హల్లెలూయా.
గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6:9. మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము. ఆమెన్, హల్లెలూయా. ఈ రోజుల్లో ఇలా ఉందండి. ఎవరికైనా ఆపద వచ్చిందనుకో, ఆ ఆపద వస్తే ఒక పెద్ద మనిషినో లేదంటే ఒక ఆయననో ఎవరో ఒకరిని పిలిచామనుకో, పిలిస్తే కూడా అక్కడికి రావాలన్నా ఏం కావాలి? వాళ్ళకు 500 1000 రూపాయలు ఇవ్వాలి, కడుపు నిండి అన్నం పెట్టాలి. మళ్ళా కొంతమంది చుక్కేసేటోళ్ళు ఉంటారు, అది ఏపియాలి కదా. దేవుని పిల్లలారా, నేను చెప్పేది ఒకటి, దేవుని మార్గంలో మనం నడవడం మనకు గొప్పతనం. ఆమెన్, ఆమెన్. మేలు చేయుటలో విసుకోద్దు. నా మటుకు నేనైతే ఒక్కొక్క రోజు 4-5 హాస్పిటళ్ళు తిరిగిన రోజులు ఉన్నాయి. విసుకక వెళ్ళి ప్రార్థనలు చేసి వాళ్ళకు లక్షల బిల్లు వేసిన వేలల్లోనే డాక్టర్ల కాళ్ళు పట్టుకొని అయినా ఒప్పించిన రోజులు ఉన్నాయి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాస్తవం, దీనికి సాక్షి దేవుడే. హల్లెలూయా. మేలు చేయుటలో మనం విసుకోద్దు. నాకు పని ఉంది, ఆపద అయిందయ్యా అంటే నాకు పని ఉంది, నేను పని చేసుకొని ఎట్లా బతా? దేవుని పిల్లారా, చేసుకున్నప్పుడు చేసుకో, కానీ ఆపద వచ్చిందిగా, ఆపద ఉన్న వ్యక్తికి నువ్వేం చేయాలి? మేలు. ఆమెన్, ఆమెన్. ఎలా చేయాలి మేలు? విసుకక. ఆమెన్. తోటి వ్యక్తికి మేలు చేయడానికి విసుకొద్దండి, విసిగిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అన్యాయపు మార్గంలో వెళ్తుండా వద్దు, అలాంటి వాళ్ళ స్నేహం మనకొద్దు. అక్రమ మార్గంలో వెళ్తురా, అలాంటి స్నేహం మనకొద్దు. దేవుని వాక్య విరుద్ధమైన త్రోవలో వెళ్తున్నారా, వాళ్ళతో మనకు స్నేహం వద్దు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. లేలే ఆయన మందు తాగుతాడు, నేను థమ్స్అప్ తాగుతాను కూకున్నాం అనుకో, ఆ ప్రభావం ఎవరి మీద పనిచేస్తుంది? మన మీద పనిచేస్తుంది. కాబట్టి అలాంటి స్నేహం వద్దు. ఆమెన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలతో నువ్వు ఉండుట దేవుని చిత్తము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూడండి, మేలు చేయుటలో మనము విసిగిపోవద్దు. స్తోత్రం కలుగును గాక. కొన్ని సందర్భాల్లో నా బండిలో పెట్రోల్ లేని సందర్భాలు, బండి నెట్టుకుంటూ వెళ్ళేది, గడ్డ వస్తే బండి నెట్టుకుంటూ వెళ్ళి ఆ బండి మీద కూర్చొని వంపు వస్తే వంపు 1 కిలోమీటర్న్నర వంపు దాకా బండి పరిగెత్తుకెళ్ళాడు. స్తోత్రం. ఒకరోజైతే రాత్రి 1:30కు వర్షం పడుతుంది, బండి ఆగిపోయింది, స్టార్ట్ కావట్లే, ఆ స్టార్టర్లోకి వాటర్ పోయినాయి. ఇక నా శ్రమ చూడాలి. ఆ కొత్తగూడెం గుట్టలకి వెళ్ళి నెట్టుకుంటూ వెళ్తుంటే, స్తోత్రం, హల్లెలూయా, లెక్కలేనన్ని సార్లు తడిసిపోయాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఉపవాసాలు చేస్తూ నీళ్లు సాయంకాలం దాకా వాటర్ తీసుకోక సాయంకాలం వరకు ఈ ఎండలో తిరగమన్నా, ఏదైనా ఎక్కువ ఆపద వస్తే, ఇబ్బంది వస్తే, ఖచ్చితంగా నేను వెళ్ళవలసి వస్తే ఈ ఎండలో కూడా బండి వేసుకొని సాయంకాలం దాకా నీళ్ళ చుక్క నాలుక మీద కూడా తిరిగిన రోజులున్నాయి. ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడైనా కళ్ళు చీకటై కొద్ది ఇలా జరుగుతుంది, కానీ కాసేపు ఎక్కడైనా నీడ కొద్ది 2 నిమిషాలు నిలబడి మళ్ళీ సెట్ చేసుకొని వెళ్ళడం. ఆమెన్, హల్లెలూయా. ఇది మంచి తనము. ఆమెన్. ఏంటిది? ఇది విసుకక మేలు చేయడము. ఆమెన్. ఎన్నోసార్లు రోడ్ల మీద వెళ్ళి, కొన్నిసార్లు షాపులలో వాటర్ తాగుదామని వెళ్తే వాటర్ బాటిల్ కొనుక్కుందామని వాళ్ళు బిర్యానీ తింటుంటారు. నాకు కూడా నోరు ఊరుతుంది, అబ్బా బిర్యానీ తింటే బాగుంటట్టుంది అని జేబులో చేయి పెడితే, బిర్యానీ సరిపోయే డబ్బులు లేవు. సర్లే అనుకొని బయటకు వచ్చి బండి వేసుకొని 10 అడుగుల దూరం పోయాక
ఒక పాట, యేసుక్రీస్తుకు నాకు దగ్గటి సంబంధమైన ఒక పాట పాడుకోవడం. ఆ పాటలో కొద్దిగా దుఃఖం, ఆ దుఃఖంలో ఆ బిర్యానీ తినేది ఏం చేస్తా, ఆ మనసు మర్చిపోతా. ఆమెన్, ఆమెన్. అలా ఎన్నోసార్లు కొంతమంది సేవకులు కార్లు వేసుకొని వెళ్తే, బా ఈ ఎండలో ఎలా వెళ్ళాలి బండి మీద, ఒక చిన్నపాటి కారు తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది అప్పుడు బాగా. కానీ బండి వేసుకొని ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళి ఒక పాట పాడుకుంటూ ఆ ఆ పాటలో కొద్దిగా దుఃఖం, ఆ దుఃఖంలో ఆ మనసు ఏమైపోతుంది, మర్చిపోడు. ఇలా నా మనస్సును చంపుకున్న రోజులు ఎన్నో సందర్భాలు. ఆమెన్, ఆమెన్. మనస్సును చంపుకోవాలి. ఆమెన్, హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, పట్టణాలు పట్టేవాడి కంటే ఏంటంట, తన మనస్సును తన స్వాధీనంలో ఉంచుకునేవాడే గొప్పోడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా మీ మనసును చంపుకోగలిగిన స్థాయిలో ఉండాలి. కానీ ఏది పడితే అది చూస్తే ఇది నాకు కావాలి, ఏది పడితే అది చూస్తే ఇలా నేను బ్రతకాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఈ చీర కట్టుకోవాలి, అమ్మో ఇలాంటి బంగారం ఇలాంటి ఇల్లు కట్టుకోవాలంటే నీ మనసు నీ స్వాధీనంలో లేనట్టే లెక్క. ఆమెన్, హల్లెలూయా. అయిపోయిందండి, ముగిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. దేవుని పిల్లారా, మంచి మనసు సంపాదించుకోవాలి. ఒకరోజు ఒక చిన్న పిల్లోడు తండ్రి చనిపోయాడు. చనిపోతే ఆ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాడు. కానీ ఆ పిల్లోడికి ఆశ ఎక్కువ. ఏంటో తెలుసా, బాగా చదవాలి, మా నాన్న లేడు గనక అమ్మ శాయశక్తిలో సంపాదించిన ఖర్చు పెడుతుంది గనక నేను బాగా చదివి అమ్మను చెల్లిని సాధాలి అని ఒక ఆలోచన. చదువు పైన ధ్యాస పిల్లోడికి, చదువు పైన ఆలోచన, అంత ఆశ, ఆ జీలు ఉంది. కానీ చదువుకోవడానికి తగినంత స్తోమత లేదు. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేవాడు. అలా వెళ్తూ వెళ్తూ చదువుతున్నాడు. 12 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక విలువైన కారులో ఒక ఆయన వెళ్తున్నాడు. ఆ స్కూల్ గేట్ దగ్గర ఆపి దిగాడు, ఫోన్ మాట్లాడి వెనక జేబులో ఇలా చేయబెట్టి తీసేలోపు ఆయన పర్సు పడిపోయింది. అయితే ఆ పర్సులో విజిటింగ్ కార్డులు, తన బిజినెస్ కార్డులు ఎన్నెన్నో ఉన్నాయి, క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు, విలువైన డబ్బులు ఉన్నాయి. అది పడిపోయింది. ఇక ఆయన మళ్ళా కారు ఎక్కాడు, ఆ స్కూల్లోకి పోయాడు, మాట్లాడాడు, ఏదో పని చూసుకున్నాడు, కారు ఎక్కి వెళ్ళిపోయాడు. ఈ పిల్లోడు వచ్చి ఆ పర్సు చూసి ఆ పర్సు తీసుకున్నాడు, జేబులో పెట్టుకున్నాడు. ఆ స్కూల్లోకి వెళ్ళిపోయి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఇగో మేడం, విలువైన కారులో వచ్చాడు ఇంతకుముందు ఒక ఆయన, గేట్ దగ్గర ఆపాడు. అగో ఆయన పర్సు పడిపోయింది, చూసుకోలేదు. ఆయన కారులో వెళ్ళిపోయాడు. నేను పిలుస్తుండగా ఇదిగో అతని పర్సు అని జేబులో నుండి తీసి ఇచ్చాడు. ఆ హెడ్ మాస్టర్ మేడము, ఈ పర్సు ఎక్కడ దొరికిందంటే గేట్ దగ్గర. మరి ఈ పర్సు ఏమైనా తెరిచి చూసావా అంటే, నాది కాంది నేను చూడను. ఆమెన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆ పిల్లోడు అన్న మాట ఆ హెడ్ మాస్టర్ మేడం మనసును కదిలించింది. ఇందులో ఎన్ని డబ్బులు ఉన్నాయో కనీసం నీకు తెలుసా అంటే, నాకెందుకు మేడం ఎన్ని డబ్బులుంటే, నాది కాని దాన్ని నేను ఆశించడము చాలా తప్పు, పొరపాటు, ధర్మది కూడా కాదు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆవిడ ఆ పర్సు తెరిచి చూస్తే ఆమె భర్త ఎలాంటి వాడు తెలుసా, పెద్ద కోటీశ్వరుడు, ఇంటర్నేషనల్ వైజ్గా ప్రపంచం మొత్తం తిరిగి బిజినెస్ చేయగలడు, వేవేల కోట్ల సావుకారి. అప్పుడు తన భర్తకు ఫోన్ చేసి, అయ్యా నీ పర్సు దొరికిందయ్యా అంటే, వెంటనే కారు వేసుకొని వచ్చి ఆ పర్సు తీసుకున్నాడు. ఎవరిచ్చారు ఈ పర్సు, ఎక్కడ దొరికిందంటే, ఆ అబ్బాయిని పిలిచి, ఇగో ఈ అబ్బాయి నాకు ఆ పర్సు తెచ్చిచ్చాడు, ఈ అబ్బాయి పర్సు తెచ్చిచ్చాడు అంటే, ఆ అబ్బాయిని అడిగాడు, అయ్యా ఈ పర్సు
ఈ పర్సు తెరిచైనా చూసావా? చూడలే సార్. ఈ పర్సులో ఏమున్నాయో చూసావా? చూడలే సార్. ఎందుకు? నా దేవుడు చెప్పాడు ఎదుటివాడి సొమ్ము ఆశించొద్దని. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ చెప్తుంది, ఎదుటోళ్ళ సొమ్ము ఆశించొద్దురా, ఎదుటోళ్ళ ఆస్తులు ఆశించొద్దురా, ఎదుటోళ్ళ ఏదైనా ఏదైనా ఆశించొద్దురా. దేవుని పిల్లారా, మా అమ్మకు మా దేవుడు చెప్పిన మాట కనుక ఆ మాట మీద కట్టుబడి మేము బ్రతాం సార్. కనుక నీ పర్సులో 1000 కోట్లు ఉండని, నీ పర్సులో ఎన్ని క్రెడిట్ కార్డులు ఉండని నాకు అనవసరం, దొరికింది మేడం తెచ్చిచ్చాను. ఆమెన్. ఆ బిజినెస్ మ్యాన్కు నచ్చింది. ఇతడు ఏదో యథార్థవంతుడు, చిన్నోడైనా యథార్థ హృదయం గల్లవాడు. బాబు నీకేది ఇష్టం రా చెప్పురా అంటే, నేను బాగా చదువుకోవాలి సార్ నా ఆశ, కానీ మా అమ్మ దగ్గర అంత స్తోమత లేదు సార్. మా చెల్లెని చదవాలి, నన్ను చదవాలి, ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాను, కానీ నేను బాగా చదివి కలెక్టర్నో ఇంజనీరింగ్ అయ్యి మా అమ్మని మా చెల్లిని చక్కగా చూసుకోవాలి అని ఆ మాట చెప్తే, అప్పుడు ఆ భర్త ఆ బిజినెస్ మ్యాన్ ఆ మేడంతో అన్నాడు, ఈ చిన్నోని మంచి స్కూల్లో, ఈ సిటీలోనే మోస్ట్ టాప్ స్కూల్, నెలకు నెలకు ₹1,00,000 ఖర్చు రాని, సంవత్సరానికి 10 లక్షలు ఖర్చు రాని అలాంటి స్కూల్లో ఇతన్ని చదివించు, నేను ఆ డబ్బంతా కడతాను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయకుండా ఉండలేడు. ఆమెన్. మీరైనా మీ పిల్లలైనా ఇలా ఈ అబ్బాయిలాగా బతకాలని దేవుని వాంఛ. ఆమెన్. యథార్థ హృదయం కలిగి బ్రతకాలి. ఆమెన్. కీర్తన 125:4, కీర్తనల గ్రంథము 125 అధ్యాయం 4వ వచనం, యెహోవా మంచి వారికి మేలు చేయును, అగో అగో యథార్థ హృదయులకు మేలు చేయును. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచి వారికి మేలు చేస్తాడు, యథార్థ హృదయం గల వారికి మేలు చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ అబ్బాయి యథార్థ హృదయుడు. ఆ పర్సులో ఏముంది నాకు అనవసరం, నాది కాని దాన్ని నేను ముట్టొద్దు. ఆమెన్, ఆమెన్. కాటక్కల్లారా, చెల్లెల్లారా, అయ్యల్లారా, యథార్థ హృదయం కలిగి మీరుంటే నీకు సహాయం దేవుని దగ్గర నుండి వస్తుంది. నువ్వు మంచిగా బ్రతే, నీతిగా బ్రతే సహాయం దేవుడి దగ్గర నుండి వస్తుంది. ఆమెన్. నీ ఎడమ తట్టున 1000 మంది, నీ కుడి తట్టున 10,000 మంది శత్రువులు వచ్చినా నిన్ను ఏమి చేయలేరు. ఆమెన్. ఎందుకో తెలుసా? నీ కవచం ఎవరై ఉంటారు తెలుసా? నిన్ను నడిపించేది ఎవరు నడిపిస్తారు తెలుసా? నీ పక్షాన ఎవరు నిలబడతారు తెలుసా? దేవుడు, సృష్టికర్త. మోకాళ్ళై చేతులెత్తి ఒక్కసారి చెప్పబడిన ఈ 2 మాటలు ధ్యానించుకో. ఈ 2 మాటలు ధ్యానించుకొని ఒక్కసారి మదిలో అయ్యా అని, గ్లోరీ హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం.